సంచలనం సృష్టించిన సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో విచారణ నత్తనడకన సాగుతుంది. 4 రోజులు అవుతున్న ఈ కేసులో ఎటువంటి పురోగతి కూడా పోలీసులు సాధించలేదు. పోలీసులు సాధించినట్టు చూపించలేదు. 40 రోజులుగా ఈ వివాదం నడుస్తున్న ఇప్పటికీ పోలీసులు నోరు విప్పలేదు. బాధ్యులైనటువంటి ఏసీపీ స్థాయి అధికారి కానీ, డీసీపీ స్థాయి అధికారి కానీ, సిపి స్థాయి అధికారి కానీ ఎవ్వరూ కూడా ప్రజలకి వాస్తవాలు చెప్పేటువంటి ప్రయత్నం చేయలేదు. అసలు పోలీసులు ఈ కేసుని ఎలా డీల్ చేశారు, విజయవాడ పోలీసులు ఎందుకు సాయికృష్ణ తీసుకొచ్చారనే విషయాన్ని కూడా చెప్పలేదు. సరే, ఇదంతా జరిగిన తర్వాత ఆ కుటుంబ సభ్యులే ఏం జరిగింది, ఏ విధంగా సాయికృష్ణని చంపేశారో, ఏ విధంగా శ్మశానంలో అంత్యక్రియలు చేశారో ఇవన్నీ కూడా బయటపెట్టినటువంటి పరిస్థితి. దాంతోపాటుగా జడాశ్రవణ్ లాంటి వాళ్ళు మొత్తం ప్రీ ప్లాన్డ్గా ఏ విధంగా టార్చర్ పెట్టి చంపేసి అంత్యక్రియలు చేసి బూడిద కూడా లేకుండా చేశారో కూడా బయట పెట్టారు. అయితే ఇదంతా జరిగిన తర్వాత ప్రభుత్వం ఎట్టకేలకు 40 రోజుల తర్వాత విచారణకు ముందుకు వచ్చిన తర్వాత ఆ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత సిఐ నాగరాజు పైన హత్యాయత్నం కేసు పెట్టిన తర్వాత కూడా ఈ కేసులో 4 రోజులుగా పోలీసుల వైఖరి అనుమానాస్పదంగా ఉంది. అసలు ఏం విచారణ జరుపుతున్నారో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆశ్చర్యం ఏంటంటే ఇంత పెద్దటి కేసు, ఇంత సంచలనమైనటువంటి కేసులో పోలీసులు ఒక్కరిని కూడా ఇప్పటివరకు అదుపులోకి తీసుకోలేదు. ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే సిఐ నాగరాజుని కనీసం ప్రశ్నించలేదు, నాగరాజు కుటుంబ సభ్యులను ప్రశ్నించలేదు. ఇంకా పెద్ద షాకింగ్ ఏంటంటే సిఐ నాగరాజు పోలీసులకి అందుబాటులోనే ఉన్నారు. పోలీసులకే కాదు, మీడియాకి, మొత్తం ప్రజలందరూ కూడా అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 3 రోజుల పాటు ఎక్కడున్నారో తెలియదని అందరూ అనుకున్నారు. కానీ 4వ రోజు సిఐ నాగరాజే తాను ఎక్కడున్నారో సమాచారం పంపించారు. తన మనుషులకి, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఇతర వ్యక్తులకి, ఇతర పోలీస్ అధికారులు, సిఐలు, ఎస్ఐలు వాళ్ళకు కూడా సమాచారం పంపించారు. మీడియా ప్రతినిధులకు కూడా సమాచారం పంపించారు. మీడియా వాళ్ళు కూడా వెళ్ళి సిఐ నాగరాజుని కలిశారు. పోలీస్ అధికారులు అయితే ఇక క్యూ కట్టినటువంటి పరిస్థితి. కొంతమంది విజయవాడ సిటీలో నాగరాజుతో పాటు కలిసి పనిచేసిన వాళ్ళు, అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ వెళ్తూ ఉన్నారు. ఇంకా షాకింగ్ ఏంటంటే ఇంతటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నాగరాజు షెల్టర్ ఇచ్చింది కూడా ఒక పోలీసు ఉద్యోగి. ఒక పోలీసు ఉద్యోగిలోనే నివాసంలోనే నాగరాజు ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఆదివారం పొద్దున్న 7 గంటల నుండి అందరికీ అందుబాటులో ఉన్నారు, ప్రపంచం అందరికీ అందుబాటులో ఉన్నారు. కానీ ఎవరైతే ఈ నాగరాజు పైన కేసు విచారణ జరుపుతూ ఉన్నారో ఈ కేసులో విచారణ జరుపుతున్నటువంటి నాగరాజుని కనీసం ప్రశ్నించలేదు. కనీసం నాగరాజుకి మీరు విచారణకు పోలీస్ స్టేషన్కి రండి అని కూడా ఒక నోటీస్ ఇవ్వలేదు. కనీసం నాగరాజు ఎందుకు ఈ నేరం చేసావు అన్నటువంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. నాగరాజుకి ఈ కేసులో చేసినటువంటి నేరానికి సంబంధించి సాక్ష్యాధారాలను ఎస్టాబ్లిష్ చేసేందుకు ఎటువంటి ప్రయత్నం కూడా కనిపించదు. ఇంకోవైపు దైవప్రసాద్, అదేవిధంగా ఇతర పోలీస్ అధికారుల టీం చేస్తున్నటువంటి విచారణ కూడా మనం చూస్తే 4 రోజుల నుండి కేవలం కృష్ణలంక పోలీస్ స్టేషన్కి శ్మశానానికి మధ్యలోనే ఆ విచారణ అంతా తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చివరికి చనిపోయిన తర్వాత ఆ స్వర్గపురి శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిపారన్నటువంటి ఒక కోణం ఉంది ఈ కేసులో. సో ఆ నేపథ్యంలోనే అక్కడికి వెళ్ళి విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి. అయితే ఆ విచారణ అక్కడ కూడా శ్మశానానికి వెళ్ళి విచారించినటువంటి అధికారులు ఎవరైతే సాయికృష్ణకి సంబంధించిన మృతదేహానికి చివరి అంత్యక్రియ కార్యక్రమాలు నిర్వహించారో వాళ్ళని ప్రశ్నించలేదు. అదేవిధంగా ఎవరు అనుమతి ఇచ్చారో, ఎవరు రిక్విజిషన్ లెటర్ పెట్టారో వాళ్ళు ఎవరిని కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి లేదు. కేవలం మార్కాపురం నుండి తీసుకొచ్చినటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులు మాత్రం విచారించారు. విచారించినటువంటి పోలీసులు వాళ్ళు కూడా హ్యాపీగానే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా షాకింగ్ ఏంటంటే ఈ కేసులో సిఐ నాగరాజుకు సంబంధించి ఈ ఆరోపణలు ఉన్న నేపథ్యంలో మొదట ప్రశ్నించినటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసుల్లో ఏసీపీ లతా కుమార్ని పోలీసులు విచారించారు. ఆమె నాగరాజును కూడా వెళ్ళి కలిసినటువంటి పరిస్థితి. సో ఇదంతా చూస్తుంటే దర్జాగా ఆ పోలీస్ వ్యవస్థ అంతా పోలీసుల విచారణ కాబట్టి ఇలాగే ఉంటుందిలే అన్నటువంటి ధోరణి కనిపిస్తుంది. సో అందుకే దీనిపైన చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి, చాలా ఆరోపణలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటుగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులో సిబిఐ విచారణ జరపంటే సిబిఐ విచారణకు ముందుకు రాలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ప్రతిపక్షాలన్నీ కూడా సిబిఐ విచారణ డిమాండ్ చేస్తున్నా సరే ముందుకు రాకుండా ఒక సిట్ని తీసుకొచ్చారు. ఐజీ రవిప్రకాష్ నేతృత్వంలో సిట్ని వేశారు. ప్రభుత్వం ఏమో సిట్ని వేసింది, ఇక్కడేమో ఆ సిఐ ఏమో హ్యాపీగా
అందరికీ అందుబాటులో ఉన్నారు. ఆ సిఐనేమో ఆ విచారణ కమిటీ ఏవైతే విచారణ అధికారుల బృందం మాత్రం కనీసం ప్రశ్నించడం లేదు. సో ఇంతే కాకుండా ఈ కేసులో ఆరోపణలు ఉన్నటువంటి చాలామంది దాదాపుగా 11-12 మంది ఆరోపణలు ఈ కేసులో సిఐ నాగరాజు ఒక్కరే కాదు, దాదాపుగా 12 మంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఆ 12 మందిలో ఎవరిని కూడా ఇంకా అరెస్ట్ చేసినట్టు చూపించలేదు. కొందరిని విచారించారు. అందులో టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి సీఏలు కానీ, ఎస్ఏలు కానీ, కానిస్టేబుల్ కానీ, బ్లూ కార్డుకి సంబంధించినటువంటి కానిస్టేబుల్ వీళ్ళందరినీ కూడా విచారించారు. కానీ ఎవరిని ఇప్పటివరకు ఈ కేసులో అరెస్ట్ చూపించలేదు. అసలు పోలీసులకి ఈ కేసులో ఒకటైనా అరెస్ట్ చూపించే ఉద్దేశం ఉందా లేదా, కేసుని సమగ్రంగా విచారించాలనే ఆలోచన ఉందా లేదా కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ కేసులో ఇంకొక అనుమానాలు ఏంటంటే, సాధారణంగా సాక్ష్యాలు వెతికేటువంటి ప్రయత్నం చాలా వేగంగా చేయాలి. ఇప్పటికే ఆలస్యమైంది. ఎందుకంటే ఇది జరిగినటువంటి సంఘటన దాదాపుగా కొంతమంది జరాశ్రావు లాంటి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం పోలీసులు విచారణ అదేవిధంగా శ్మశాన వాటికలు 24-25 తేదీలో అనాథ శవాలకు సంబంధించినటువంటి రికార్డులు తనిఖీ చేశారు. ఆ లెక్కను చూస్తే దాదాపుగా నెల రోజులు అవుతుంది. సో ఈ నెల రోజులు దాటిన తర్వాత ఏ హోటల్లో కొట్టారన్నటువంటి ఆరోపణలు ఆ హోటల్లో ఇప్పటివరకు ఆ హోటల్ వాళ్ళని విచారించినట్టుగా లేదా హోటల్ వాళ్ళని పిలిపించినట్టుగానే ఎక్కడ కనిపించడం లేదు. అక్కడ సీసీ ఫుటేజ్ని స్వాధీనం చేసుకున్నారా లేదా కూడా ఎక్కడ పోలీసులు తెలపడం లేదు. అదేవిధంగా హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్కి సంబంధించిన సీసీ ఫుటేజ్ని తీసుకున్నట్టు కానీ అదేవిధంగా ఆ హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళని విచారించినట్టుగానే ఎక్కడా కనిపించట్లేదు. ఈ కేసులో చనిపోయిన తర్వాత ఏం జరిగింది అన్నది విచారిస్తూ ఉన్నారు కానీ పోలీసులు అసలు చనిపోవడానికి ముందు ఏం జరిగింది, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారనే విషయంలో విచారించట్లేదు అన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. సో అందుకోసమని ఈ కేసు విచారణ ఏ దిశగా సాగుతుంది, ఇది ఎందుకంటే పక్కా ప్లాన్ ప్రకారమే వ్యూహాత్మకంగానే దీని వెనక ఏదో ఒక పెద్ద అదృశ్యమైనటువంటి ఒక శక్తి ఉంది. ఆ శక్తి కోసం ఇదంతా జరిగిందన్నటువంటి చర్చ పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా విస్తృతంగా సాగుతుంది. కానీ ఏం జరుగుతుంది, విచారణ మాత్రం ఆ పెద్ద అదృశ్య శక్తిని వెలికితీసేటువంటి కోణంలో మాత్రం జరగడం లేదన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. సో 4 రోజులైనటువంటి ఈ కేసులో ఇంకా ఎప్పుడు పురోగతి సాధిస్తారు, ఎప్పుడు అరెస్టులు చూపిస్తారు, ఎప్పుడు ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేస్తారు. అయితే 29వ తేదీన హైకోర్టులో ఖచ్చితంగా దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలి. అయితే హైకోర్టులో కేవలం హైకోర్టుని సంతృప్తిపరచడం కోసమే సిఐకి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కట్టడం కానీ అదేవిధంగా సిట్టు ఏర్పాటు చేయడం కానీ జరిగింది. ఆ తర్వాత హేబియస్ కార్పస్ పిటిషన్ అనేది క్లోజ్ అయిపోతుంది. కాబట్టి ఆ తర్వాత ఇష్టానుసారంగా ఎలా నడిపించుకుని ఈ విచారణని మనకి ఇబ్బంది ఉండదా అన్నటువంటి ధోరణిలో పోలీస్ వ్యవస్థ నడుస్తుందన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే ఇందులో అనేక సాక్ష్యాలు తారుమారైపోయినటువంటి ఆరోపణలు ఉన్నాయి, ధ్వంసం చేసేసారన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే అసలు సాయికృష్ణ ఒకవేళ చనిపోతే దానికి సంబంధించినటువంటి ఆయనకు అంత్యక్రియలు జరిగినట్టు ఎక్కడ ఆధారాలు లేవు. అక్కడ అందులో పూర్తిగా అన్నోన్ బాడీ కింద చూపించారు. అయితే అన్నోన్ బాడీ కింద చూపించాలన్నా కూడా కొన్ని రూల్స్ని ప్రొసీజర్స్ని పోలీసులు ఫాలో అవ్వాలి. అది కృష్ణలంక పోలీసులు అది ఫాలో అవ్వలేదనే విషయం అయితే చాలా క్లియర్గా ఉంది. అక్కడే ఈ కేసుకు సంబంధించి చాలా కీలకమైనటువంటి ఆధారాలు లభ్యమవుతున్నాయి. సో అందుకని ఈ కేసులో అనేక అనుమానాలు ఉన్నాయి కాబట్టి సిబిఐ విచారణ జరపాలని అందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సిబిఐ అంటే భయపడుతుంది. ఎందుకంటే గతంలోనే చంద్రబాబు ప్రభుత్వం సిబిఐని ఏపీకి రాకుండా నిషేధించినటువంటి చరిత్ర ఉంది. ఇప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ కేసులో కూడా సిబిఐ విచారణకు ముందుకు రాలేదు. ఒక్క తిరుమల లడ్డూ విషయంలో మాత్రమే సుప్రీంకోర్టు అది కూడా ఆదేశించింది కాబట్టి సిబిఐ అధికారులతో కూడినటువంటి ప్రత్యేక సిట్టు విచారణ జరిపింది. కానీ ఆ తర్వాత ఏ కేసులో కూడా సిబిఐ విచారణకు ముందుకు రాలేదు. ఇటీవల మనం చూసాం డిఎస్సి అక్రమాలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసిన ఏ విచారణ కూడా జరపలేదు. సో ఇప్పుడు కూడా సిబిఐ విచారణకు ముందు రాలేదు, కేవలం సిట్టుతోనే సరిపెడుతున్న పరిస్థితి. సరే ఎవరు విచారణ చేసినా ముందు సాయికృష్ణని ఎవరు చంపారు, ఎందుకు తీసుకొచ్చారు, ఈ 3 ప్రశ్నలకు సిఐ నాగరాజుతో పాటు ఇంకా ఎవరున్నారు ఇందులో, అసలు ఒకవేళ బ్రతుకుంటే సాయికృష్ణని తీసుకొస్తారా, ఈ 5 ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పాల్సింది. కానీ 5 ప్రశ్నలకు ఒక్క సమాధానం దొరకలేదు. 5వ రోజుకి చేరుకుంటున్నటువంటి విచారణలో ఒక్క అరెస్టు కూడా జరగలేదు. అది ఇప్పుడు అనుమానాస్పదంగా మారింది.